కానీ ఒకటి చెప్పండి, సరే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫుల్ టైం సీఎంగా ఉన్నారు, ఇక్కడ పార్టీ వ్యవహారాలని ఇప్పటికిప్పుడు చూడటం అంటే ఆల్మోస్ట్ 4 years అయిపోతున్నది అనుకోండి, అయినప్పటికీ కూడా ఆయనకి సమయం చిక్కటం లేదు, వీలైనప్పుడల్లా వస్తున్నారు అని అంటున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు పనిచేస్తున్నారు, ఉమ్మడి రాష్ట్రానికి చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. మరి వారికి తెలియదు ఇక్కడ తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, అంటే మీరు బిల్డింగ్ ఇచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, బాగానే ఉంది, కానీ ఫ్రీ హ్యాండ్ ఇస్తే తప్ప ఇక్కడ పార్టీ కోలుకోదు. ఎవరికో ఒక నాయకుడిని పెట్టి మొత్తం పూర్తి అధికారాలు ఆయనకి ఇస్తే, ఎందుకంటే పైగా మీది జాతీయ పార్టీ అయింది, ఒక రాష్ట్రంలో ఒక పార్టీ నడపాలంటే ఉమ్మడి నాయకత్వంలో అది నడవదు అనేటువంటి ఆలోచన వారికి లేదంటారా? నేను ఇంతకుముందు అదే చెప్పిన విక్రమ్ గారు, 100% ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. మీరు ఇచ్చేది కానీ మీరు అంటున్నారు ఫ్రీ హ్యాండ్ అని అంటున్నారు, కానీ అంటే రేవంత్ రెడ్డి గారిదే చూసుకుంటే తెలంగాణలో తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చొరవ చూపించే క్రమంలో ఆయన మీద అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన పర్సనల్గా వెళ్ళిపోతున్నాడు, పర్సనల్ ఇమేజ్ని పెంచుకుంటున్నాడు, అంటే ఏక వ్యక్తిగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కాబట్టి ఆయన తొలగించండి అనేటువంటిది మీ పార్టీ నేతలే చేశారని ఒక విమర్శ కూడా ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రజా పోరు యాత్ర కానీ, విద్యార్థి పోరు యాత్ర కానీ, కార్మిక పోరు యాత్ర కానీ, తెలుగు రైతు పోరు యాత్ర కానీ 4 ప్రోగ్రాంలు మాత్రమే చేసిండు రేవంత్ రెడ్డి గారు. రమణ గారి నాయకత్వంలో ఉన్న పోలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ కమిటీ సభ్యులు అందరూ కూర్చొని, అనుబంధ సంఘాల అధ్యక్షులు కూర్చొని ఫ్రేమ్ చేసినటువంటి ప్రోగ్రామ్సే అవి. కానీ క్యారీ చేసింది మాత్రం రేవంత్ రెడ్డి. కొన్ని కారణాల వల్ల ఆయన ముందుకు పోయి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి కొద్దిగా యాక్టివ్ ఉండి యువకుడు అని చెప్పి అందరూ కూడా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు సొంతంగా చేసిన కార్యక్రమాలు కావవి, సమిష్టిగా తీసుకున్నాయి. కాకపోతే ఆయన ఆ విధంగా మలుచుకున్నాడు. అంతే తప్ప ఆయన స్పీడ్కు కొంతమంది అంత అందుకోపోయినా ఉండవచ్చు. అంతే తప్ప అది సమిష్టి నిర్ణయం తీసుకుందే. 4 ప్రోగ్రాంలు కూడా మొన్న సింగరేణి ఎలక్షన్లో కూడా అందరూ సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలే. నేను రేవంత్ రెడ్డి గారితో నేను యాజ్ ఏ టీఎన్టీసీ ప్రెసిడెంట్ అన్ని డివిజన్స్ కూడా తిరగడం జరిగింది. కాబట్టి కొంతమంది దాన్ని ఒక ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని క్యారీ చేస్తారు, కొంతమంది ఆ స్పీడ్కి అందుకోలేకపోవచ్చు. కానీ సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయాలనే ప్రతి ఒక్కరు కూడా క్యారీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రమణ గారికి పూర్తి స్థాయిలో ఆయనకి స్వేచ్ఛ ఉందంటారా? నాకు తెలిసినంత వరకు ఫ్రీ హ్యాండ్ ఉంది, కంఫర్టబుల్గా ఉన్నాడు, ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజు ముతుపల్లి నరసింహులు పోయినప్పటికీ రావడం లేదు, ఇంకా డిసిషన్ అయితే తీసుకోలేదు. ఇప్పుడున్న నాయకత్వంతో పెద్దిరెడ్డి గారు కానీ, రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ అందరూ కూడా ఆయనకు సహకరిస్తున్నారు. ప్రతిదాన్ని కూడా ఈరోజు మేము 5 తారీఖు సింగరేణి అంటే కూడా క్యారీ అని చెప్పి మరి సొంత నిర్ణయం చేసుకోవడం, దానికి కావాల్సిన మెటీరియల్ కానీ అన్నీ కూడా రమణ గారే నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారంగా అన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు.